ఇప్పుడు గన్మెన్లు కాల్పులు జరిపారు కాబట్టి అరే ఏదో జరుగుతుంది అని చెప్పి భయపడి కవిత అంచలు వెళ్ళిపోయారు. ఒకవేళ ఆయన కాల్పులు జరపకపోతే మల్లన్న పైన అటాక్ చేస్తూ ఉండే కదా. వాళ్ళు అసలు వాళ్ళు భయపడతలేరు. నేను వీడియోలు చూసినా కదా, కాల్పులు జరిపితే అయితే భయపడలే. మరి తర్వాత ఏం జరిగి బయటకు పోయారు అనేది నాకు తెలియదు. మల్లన్న మనుషులు ఎక్కువ వచ్చి కొట్టి పంపించిర్రా ఏం చేసిరో తెలియదు. కానీ అసలు కాలుస్తుంటే ఎవడన్నా ఉరుకుతున్నాడా? నువ్వు వీడియోలు విజువల్ చూడు. నేను షాక్ అయిపోయినా. అదే నేను షాక్ అయిపోయినా. ఇప్పుడు మల్లన్నని చంపడానికి వచ్చి వాళ్ళకంత సీన్ కూడా లేదండి. ఎందుకని చంపాలనుకుంటాడు ఇట్లా తూ బెదిరియాడు. కవిత నిజంగా కవిత మీద ప్రేముడైనా చంపాలనుకుంటాడు, ఎట్లన్నా చంపుతాడు. ఎంతో మంది చేస్తలేరా? కవిత మీద కూడా వీళ్ళకి పూర్తిగా ఉండదు, ఈయన మీద ద్వేషం ఉండదు. ఏదో బెదిరియాలి, చెయ్యాలి, తర్వాత కవితక్క దగ్గర మెప్పు పొందాలి, ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది అనే ఆలోచన ఉంటుందేమో నేను అనుకుంటున్నా. నిజంగా చంపాలా మల్లన్న నన్ను ఫిక్స్ అయితే ఏడన్నా దొరికించుకుంటాడు, ఏడన్నా దొరుకుతాడు. ఈయన ప్రజలలో తిరిగేటోడు. ఇప్పుడు సాంబశివుని నరకలేదా? ఆయన రాముల్ని నరకలేదా? మారోజు వీరన్న నరకలేదా? బెల్లులతక్క నరకలేదా? లేకపోతే మన పండగ సాయన నరకలేదా? మాధవ్ రెడ్డి ఆయన హోమ్ మినిస్టర్గా చేసిన మందు పాత్ర పెట్టి లేపారు కదా. ఎవడాపుతాడు? ఎవడే చెప్తాడు? అసలు నేను అనేది ఏంటంటే మీరెందుకు పోవడము? చంపితే కవితనే మల్లన్నను చంపుకొని డైరెక్ట్ వచ్చి, లేదంటే మల్లన్న నా మీదకి వచ్చింది కాబట్టి ఆత్మరక్షణ, కానీ ఆ గన్మ్యాన్ కూడా ఎందుకు బలి చేయాలి? ఆ గన్ తీసుకొని మల్లన్ననే కాల్చాలి. మరి పాపం మల్లన్న అంటే గన్మ్యాన్ పక్కన అవుతాడేమో నా డౌట్. గన్మ్యాన్ రేపు లీగల్గా ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తే నాకు చట్టం అయితే తెలియదు. మధ్యలో అయినా ఎందుకు బలి కావాలి అడుగుతారు. ఖచ్చితంగా కోర్టు అడుగుతారు. ఏ సిచ్యువేషన్ లో కాల్పు చెప్పు అది అంటే మల్లన్న పర్మిషన్ ఇచ్చిండా లేకపోతే మల్లన్న ఫోర్స్ తోటే మీరు అసలు ఏముంటుంది దానికి? ఏముంటుంది అని అంటే మల్లన్నకు కోపం ఉంటే ఒక తుపాకు కట్టుకొని పోయి కేసీఆర్నో కవితనో కాల్చేసుకుని మనకు సంబంధం లేదు. లేదంటే కవిత కోపం ఉంటే మల్లన్నను కాల్చుకుంటా మనకు సంబంధం లేదు. కానీ ఈ మధ్యలో ఈ బకరగాళ్ళు ఎందుకు బకరా అవుతారు అంటున్నా నేను. వీడికేం అవసరం? ఇప్పుడు కుక్క సాగు చేస్తున్నారు అక్కడ. ఎందుకన్నా ఇప్పుడు రక్తం గారుతుందట, ఓడు పట్టించుకుంటాడట. ఓకే అన్న, గాలికి పోయే కంపను ఏదో తగిలించుకున్నట్టు అవసరం అంటున్నా నేను.